వరలక్ష్మి వ్రతము ఏ ముహూర్తంలో ఆచరిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియోను సేవ్ చేసుకోండి. అలాగే అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తున్నటువంటి సమయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి కొన్ని విషయాలు. ఇదిగో ఈ ముహూర్తంలో ఆచరించండి, ఈ ముహూర్తంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఇదిగో ఈ ముహూర్తంలో గనక మీరు వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారు మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోదు, అలమారాలో మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇలాంటి విషయాలు చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించేటువంటి సమయానికి ఏ విధమైనటువంటి ముహూర్తాలు ఉండవు. దీనికి రాహుకాలాలు, వర్జ్యాలు, దుర్ముహూర్తాలు లాంటివి ఏవి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేనే లేదు. మీరు ఆచరించేటువంటి సమయమే విశేషమైనటువంటి ముహూర్తం. దానికి ప్రధానంగా కావలసినటువంటిది భక్తి. భక్తులతో చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించుకున్నారనుకోండి, అదే విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. వరలక్ష్మి వ్రతంలో విశేషంగా మీరు ఆచరించాల్సినటువంటిది సువాసిని పూజ. సువాసిని అర్చన ప్రీత అని అమ్మవారి నామాల్లో ఒక నామం. సువాసిని అర్చిస్తే అమ్మవారు తనను పూజించినట్టుగా సంతోషిస్తుందట. ఎవరినైనా మంచి ముత్తైదువను, ఆమెకు మంచి లక్షణాలు ఉన్నటువంటి వారిని తెలుసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎడాపెడా చాడీలు చెప్పేటువంటి వారు, అబద్ధాలు ఆడేటువంటి వారు, మంగళసూత్రం మెడలో వేసుకోకుండా తిరిగేటువంటి వారు, స్నానం చేయకుండా ఇల్లంతా తిరిగేటువంటి వారు, పూజా పునస్కారాల జోలికి వెళ్ళినటువంటి వారు, దేవుడి మీద విశ్వాసం లేనటువంటి వారు, ఇలాంటి వారు కాకుండా భక్తి విశ్వాసాలు, ఎప్పుడూ కూడా సత్యము మాట్లాడేటువంటి వారు, ఎవరిపైనా కూడా చాడీలు చెప్పనటువంటి వారు, ఇలాంటి మంచి మనస్సు కలిగినటువంటి స్త్రీని ఎవరినైనా, విశేషంగా మీ పట్ల ఆదరాభిమానాలు, మీ కష్టసుఖాలలో మీకు వెన్నుంటే ఉండేటువంటి వాళ్ళు, అలాంటి స్త్రీని ముత్తైదువుగా పిలుచుకొని ఆవిడకు సువాసిని పూజ చేయండి. సువాసిని పూజ అంటే అమ్మవారిని పూజించినట్టే పూజించడం. ఆమెను తూర్పు ముఖంగా ఒక పీట వేసి కూర్చోబెట్టి, ఆమె కాళ్ళను పళ్ళెంలో పెట్టి, ఆ కాళ్లకు చక్కగా ఆమె కాళ్ళు కడిగి, ఆ కాళ్లకు పసుపు రాసి, ఆమెకు బొట్టు పెట్టి, ఆమె పాపిట్లో కూడా సింధూరమును అలంకరించి, ఆమె మంగళసూత్రముకు కుంకుమను అందించి, ఆమెకు వేసుకోవడానికి గాజులు, కళ్ళకి కాటుక, మంచి సింధూరము, తల్లో పూలమాల, మెడలో పూలదండ, ఆమె కట్టుకోవడానికి మంచి చీర, రవికలు, సుగంధ ద్రవ్యములు, పర్ఫ్యూమ్ లాంటివి, అత్తరు, పన్నీరు లాంటివి, ఇలాంటివన్నీ ఇచ్చి ఆమెకు యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటే కనుక వరలక్ష్మీదేవి ఎంతో అనుగ్రహిస్తుంది. ఇలాంటి పూజ అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఇలా చేయండి. ఈ విషయాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.